వెల్ హలో గైస్, నా పేరు రాహుల్. ఐఎమ్ ఎ మెంబర్ ఫ్రమ్ ద టీమ్ ఫ్రైడే పర్స్పెక్టివ్. సో మీకు తెలిసే ఉంటుంది పేజ్ గురించి. మేము యూట్యూబ్లోను ఇన్స్టాలో షార్ట్ రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో నౌ వీఆర్ గోయింగ్ లిటిల్ బిగ్గర్. సో ఇప్పటి నుంచి యూట్యూబ్లో ఓపెన్ వీడియోస్ పోస్ట్ చేస్తాము రిగార్డింగ్ బోత్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్ అండ్ సపోర్ట్ అస్. సో వీల్ స్టార్ట్ విత్ ద మూవీ తమ్మా, విచ్ హ్యాస్ బీన్ రిలీజ్ టుడే. తమ్మా అనేది ఒక హిందీ హారర్ కామెడీ మూవీ అనమాట. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెడాక్ సినిమాటిక్ హారర్ యూనివర్స్, లైక్ బేడియా, స్త్రీ 2, ముంజా, ఈ యూనివర్స్కి చెందింది. సో తమ్మా ఎలా ఉంది వన్ లైన్లో అంటే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఐ కెన్ టెల్ దట్. వీల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. సో పాజిటివ్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఫ్రమ్ బోత్ ఆయుష్మాన్ గారు అండ్ రష్మిక మందన గారు. రష్మిక మందన తను చేసే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఈ మూవీ చేసి షీ హెస్ పుట్ 100% ఎఫర్ట్ అండ్ ఆమె సెట్ అయింది ఆ రోల్కి అని చెప్పచ్చు. నాకైతే తన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ పరేష్ రావుల్ గారి గురించి తెలిసిందే, కామెడీ టైమింగ్ కానీ అవి చాలా బాగుంటాయి. ఫ్యూ కామెడీ మూమెంట్స్ వర్క్ వెల్ ఇన్ ద మూవీ. ఆయన ఆయుష్మాన్ గారి ఫాదర్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా బాగుంటాయి. ద ఎమోషన్ అండ్ కామెడీ బోత్ వర్క్ బిట్వీన్ దెమ్. అండ్ నవాజుద్దీన్ గారు ఈస్ ప్లేయింగ్ ద యాంటగోనిస్ట్ రోల్. ఆయన పర్ఫార్మెన్స్ గురించి కూడా పెద్ద చెప్పక్కర్లేదు. హీ పుల్స్ ఇట్ ఆఫ్ ఈజీలీ. బట్ ఏంటంటే ఆయన క్యారెక్టర్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కానీ ఆయన ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు మారారు అనేది కొంచెం కన్విన్సింగ్గా ఉంటే బాగుండేది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ అండ్ విజువల్స్, ఎస్పెషల్ విజువల్స్, సీజీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి మూవీలో. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం ఈ హై బడ్జెట్ మూవీస్ గ్రీన్ మ్యాట్స్ ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వకపోవడం అనేది. అవి ఎస్ మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, యాక్సెప్టెడ్. బట్ మీకేంటంటే అది కాంపన్సేట్ అయిపోతుంది, అంత క్లియర్గా తెలియదు. సో దే హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు సీజీ పరంగా. అండ్ మ్యూజిక్ పరంగా బేసికలీ హారర్లో ఏంటంటే మ్యూజిక్ ఒక టెంపో మెయింటైన్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అందులో వీళ్ళు ఏంటంటే మ్యూజిక్, ఇది ఒక ఏన్షియంట్ బేతాల్ అని నథింగ్ బట్ వ్యాంపైర్. సో బట్ నాట్ ఎ రెగ్యులర్ వ్యాంపైర్, మన ఇండియన్ ఏన్షియంట్ బేతాల్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని మ్యూజిక్ని కొంచెం టెక్నో యాడ్ చేసి దే మేడ్ ఇట్ ఇన్ ఎ యునీక్ వే. అది నాకు పర్సనల్గా నచ్చింది. ఇట్స్ ఎ యునీక్ ఇన్ దిస్ యూనివర్స్. ఇంతకు ముందు మూవీస్లో కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఉంది మ్యూజిక్ అనే చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద ఇంటర్వెల్ ఇస్ స్మూత్, సాఫ్ట్, పెద్ద బ్యాంగర్స్ ట్విస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ సెకండ్ హాఫ్లో దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ సర్ప్రైజ్ క్యామియో. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద ఫన్ ఫర్ యూ గైస్. మీ అందరికి నచ్చుతుంది అది. ఎస్పెషల్లీ స్టార్టింగ్ నుంచి యూనివర్స్ని ఫాలో చేసిన వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ అక్కడ నుంచి కొంచెం క్లైమాక్స్ దాకా కూడా ద స్క్రీన్ ప్లే, ద సీజీ వర్క్స్ వెల్ ఓన్లీ. మధ్యలో కొంచెం ల్యాక్ సీన్స్ ఉంటాయి, ఎస్ డెఫినెట్లీ. బట్ ఇట్ విల్ బీ కాంపన్సేటెడ్ బై ద ఎమోషన్స్. సో ఫాదర్స్ అనే ఎమోషన్ కానీ, లేదా రష్మిక గారికి ఆయుష్మాన్ గారికి మధ్య ఎమోషన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు ద సాంగ్ ప్లేస్మెంట్స్, అది ఒక మేజర్ ప్రాబ్లం అనమాట. సో సాంగ్స్ అనేవి దే ఆర్ జస్ట్ 2-3 సాంగ్సే ఉంటాయి షార్ట్ వే. బట్ ఆ సాంగ్స్ అవసరమే లేదు. ఇట్ ఫీల్స్ లైక్ ద రొటీన్ బాలీవుడ్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ దే పుట్ the dance numbers or item numbers in between the film just to keep the momentum fine. So song placements are not good, but songs వినడానికి కూడా అంత గొప్పగా ఏం అనిపించదు. బట్ రష్మిక గారి డ్యాన్స్ కోసం, ఆమె గ్లామర్ కోసం ఎస్ డెఫినెట్లీ దే వర్త్ వాచింగ్. అండ్ ద పోస్ట్ క్రెడిట్ సీన్ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది, దట్ విల్ కీప్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ పార్ట్ అనేది. అండ్ ఓవరాల్ ద మూవీ ఈస్ గుడ్. ఇట్స్ ఎ సాలిడ్ ఎంటర్టైనర్. ఈ మధ్య వచ్చిన మూవీస్ అన్నిటికంటే కూడా నాకు పర్సనల్గా ఐ విల్ గివ్ ద ఫస్ట్ పొజిషన్ టు దిస్ మూవీ. బట్ ఒకటేంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ హార్డ్ కోర్ హర్రర్ సీన్స్. ఇట్స్ నాట్ అ ప్యూర్ హార్డ్ కోర్ హర్రర్ మూవీ. చాలా రొమాంటిక్ ట్రాక్, చాలా మటుకు కామెడీ, అ లిటిల్ బిట్ ఆఫ్ హర్రర్. అలా వెళ్తే యూ విల్ డెఫినెట్లీ బీ సాటిస్ఫైడ్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్. అండ్ ఇప్పటిదాకా వచ్చిన ఈ స్త్రీ 2 అనేది, అది స్త్రీ 2 ఈజ్ బేసికల్లీ సీక్వెల్ కాబట్టి అది చాలా పెద్ద స్టాండర్డ్ సెట్ చేసింది. సో దాన్ని చూసి దీని మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకూడదు. దీన్ని ఇంకో ఇండివిజువల్ ఫిలింగా కనుక మనం చూడగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ బీ వర్త్ వాచింగ్ ఫర్ యూ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక షార్ట్ రివ్యూ కూడా మేము పెడతాము ఇన్స్టాలో. దర్ ఇస్ ఎ క్విక్ రివ్యూ, యూ కెన్ గో త్రూ ఇట్ ఇఫ్ యూ వాంట్ ఇట్. And we'll be back with another movie or web series very soon. And I hope you guys will like it. From Team Friday perspective, thank you.